Hello students, now we are going to explain about electrophilic substitution of phenol. So phenol substitution ఎలా ఉంటుంది, సో ఏ పొజిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బెనిఫిషియల్గా ఉంటుంది అంటే ఏ గ్రూప్ అనేది ఏ పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవ్వాలి అనేది చూద్దాం. సో ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution is characteristic property of phenol due to aromatic ring. సో aromatic రింగ్ ఉండడం వల్ల ఈ ఫీనాల్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అంటే ఒక స్పెషల్ ప్రాపర్టీ అనేది అంటే ఒక aromatic స్టేబిలిటీ ఉంటుంది. సో ఇన్ ఫీనాల్ OH group releases the electrons by plus m effect and increases the pi electron density at ortho para position. సో ఈ ఫీనాల్ అంటే బెంజిన్ మీద OH గ్రూప్ ఉండడం. ఈ OH సో ఫీనాల్ తెలుసు కదా, సో బెంజిన్ మీద OH, ఈ OH గ్రూప్ ఉండడం వల్ల మనకి పై ఎలక్ట్రాన్స్ అనేవి ఈ రింగ్ మీదకి మూవ్ అవుతాయి. మూవ్ అయ్యి నెక్స్ట్ ఈ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతాయి అంటే OH ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఈ డొనేటింగ్ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేస్తున్నాయి. ఎలక్ట్రాన్ డొనేట్ ఏ ఎలక్ట్రాన్స్? పై ఎలక్ట్రాన్స్. సో పై ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఈ పై ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఆర్థో అండ్ పారా పొజిషన్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డ్యూ టు ప్లస్ ఎం ఎఫెక్ట్. ప్లస్ ఎం అంటే మీసోమెరిక్ ఎఫెక్ట్ అని. సో మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటే రెసోనెన్స్ జరుగుతుంది. సో ఇన్ ఫీనాల్ ద OH గ్రూప్ రిలీజెస్ ఎలక్ట్రాన్స్ బై ప్లస్ ఎం ఎఫెక్ట్. ప్లస్ ఎం ఎఫెక్ట్ అంటే రెసోనెన్స్ జరుగుతుంది అని. ఆ రెసోనెన్స్ వల్ల పై ఎలక్ట్రాన్స్ అనేవి OH నుంచి రిలీజ్ అవుతాయి అండ్ ఇంక్రీజెస్ ద పై ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ ఆర్థో అండ్ పారా పొజిషన్. సో ఆర్థో పొజిషన్లో పారా పొజిషన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో చూడండి ఫీనాల్ ఇక్కడున్న OH గ్రూప్ అనేది పై ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ బాండ్ అనేది ఆర్థో పొజిషన్కి మూవ్ అవుతుంది. బాండ్ ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్. సో నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ బాండ్ ఎలక్ట్రాన్ మూవ్స్ టు పారా పొజిషన్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడ మూవ్ అవుతున్నాయి. మళ్ళీ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ, ఇది కూడా పారా పొజిషన్. దీస్ 1-2 పొజిషన్ అనేది పారా పొజిషన్, నెగిటివ్ ఛార్జ్. దెన్ రిటైన్ ద ఒరిజినల్ పొజిషన్. So therefore electrophilic substitution occurs at position 2nd and 4th position of phenol. సో ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనేది 2nd 4th అంటే ఆర్థో పారా పొజిషన్లో ఉంటుంది. సబ్స్టిట్యూషన్ అండ్ పారా పొజిషన్ ఈజ్ స్లైట్లీ మోర్ ప్రిఫర్డ్. ఈ రెండిట్లలో చూస్తే పారా అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఫీనాల్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ బెంజిన్ యాజ్ ద రింగ్ ఇన్ ఫీనాల్ ఈజ్ యాక్టివేటెడ్ బై ప్లస్ ఎం ఎఫెక్ట్ ఆఫ్ OH గ్రూప్. సో ఇక్కడ బెంజిన్ ఫీనాల్, సో బెంజిన్ ఫీనాల్. సో ఇక్కడ ఏమంటున్నామంటే OH అనేది మోర్ రియాక్టివ్ దెన్ బెంజిన్. ఎందుకు అంటే ఇక్కడ OH గ్రూప్ ఉండడం వల్ల రెసోనెన్స్ బాగా జరుగుతుంది. బెంజిన్లో కూడా జరుగుతుంది, కానీ ఇక్కడ OH డొనేటింగ్ గ్రూప్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి పై ఎలక్ట్రాన్స్ రింగ్ మీద మూవ్ అయ్యి రెసోనెన్స్ అనేది బెంజిన్తో పోలిస్తే బెటర్గా ఉంటుంది. సో డ్యూ టు ప్లస్ ఎం ఎఫెక్ట్. So phenol is more reactive than benzene. So electrophilic substitution takes place more easily in phenol than benzene. So electrophilic substitution phenol తో benzene తో పోలిస్తే phenol కి ఈజీగా జరుగుతుంది. So this is electrophilic substitution of phenol.